హాయ్ ఫుడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఇప్పుడు సింపుల్గా ఈజీగా చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇది బ్యాచిలర్ చేసుకోవచ్చు, చిన్నపిల్లలు చేసుకోవచ్చు, ఎవరైనా కూడా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి. నేను మా పాపకి నేర్పిద్దాం కదని సింపుల్గా చేశాను. సో అదే మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటున్నాను. ఓకేనా. ముందుగా మన ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. కొంచెం త్వరగా ఫ్రై అవ్వాలి అంటే ముందుగానే మనం దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకున్నాం అనుకోండి, త్వరగా కలర్ చేంజ్ అవుతాయి అన్నమాట. ఈ టిప్ మీకు యూజ్ అవుతుందంటే మీరు కూడా యూజ్ చేయండి. అందులో కొద్దిగా పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఇవి మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఆనియన్స్ని బాగా వేయించుకోవాలండి. బాగా కలుపుతుండాలి. ఆనియన్స్ ఎంత బాగా వేగితే కర్రీ అంత టేస్ట్ ఉంటుందండి. మనం ఏం వేసుకోకపోయినా కూడా బాగుంటుంది. అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మళ్ళీ ఒక 2 minutes అలాగా బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు మనం టమాటా ముక్కలు కూడా వేసుకుని, ఇది కొంచెం గ్రేవీ కోసం అంటే పేస్ట్ కూడా వేసుకోవచ్చు ఇష్టం ఉన్న వాళ్ళు, లేదు స్మెల్ అనుకుంటే కనుక టమాటా ముక్కలు కూడా వేసుకోవచ్చు, ఆప్షనల్ మాత్రమే. ఇది దగ్గరికి బాగా మగ్గిన తర్వాత దాంట్లోనే నేను వేరే మసాలాలు ఏమి యూజ్ చేయట్లేదండి. నేను ధనియాల పొడి అలాగే జీలకర్ర పొడి మాత్రమే వేస్తున్నాను. అవి వేసి బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మనం ముందుగానే చికెన్ మ్యాగ్నేట్ చేసి పెట్టానండి నేను ఒక 1/2 hour ముందు. దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, ఉప్పు, కారం, ఉల్లి వేసి కలిపి పెట్టానండి ఒక 1/2 hour ముందు. ఆ మిశ్రమాన్ని కూడా ఇప్పుడు వేసేసి బాగా మగ్గించుకోవాలి. కర్రీ ఎంత బాగా మగ్గితే అంత టేస్ట్ వస్తుందండి. మనం ఎలా చేసామన్నది కాదు, అందులో ఏమేమి వేసామన్నది కూడా కాదు, అసలు మన దాని ప్రాసెస్లోనే ఉంటుందండి కర్రీ టేస్ట్ మొత్తం. అలా బాగా కలుపుకొని మగ్గించుకొని చివరిగా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. సింపుల్గా మీరు కూడా